మరి జూమ్‌లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 36, 37వ వచనం చదువుకుందామండి. మరి యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండపెట్టిరి. మరి ఇటు వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మహాగణుడవు తండ్రి, మహోన్నతుడు, పరిశుద్ధుడవు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభువా, మీ యొక్క ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని తండ్రి స్తుతించడానికి, ప్రార్థించడానికి దేవా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో తండ్రి మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని ప్రభువా, మరి తండ్రి ఏ మాత్రం కూడా జ్ఞానం లేనట్టు దాన్ని ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సిలువ చాటును మరుగుపరచండి తండ్రి, నా నోట మీ మాట నుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, మీ యొక్క తలంపులను, మీ యొక్క జ్ఞానాన్ని నాకు మీరే అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వినగల చెవిని, గ్రహించే మనసును తండ్రి, లోబడే స్వభావాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నన్ను నేను తండ్రి మీ పాదాల చెంత పెడుతూ మీకు అప్పగించుకుంటూ మీ మీద ఆధారపడుతూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించే విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక శిష్యురాలు కనిపిస్తూ ఉంటుంది. మరి ఆమె యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. మరి బైబిల్ గ్రంథంలో శిష్యురాలు అనేటటువంటి మరి కేవలం తబితకు మాత్రమే, యొక్క దోర్కాకు మాత్రమే దక్కింది. శిష్యులను గురించి మనం విన్నాం కానీ శిష్యురాలు మాత్రము కేవలం స్త్రీలకు ఎవరికి మరి ఆ యొక్క ఘనత అనేది దక్కలేదు. మరి దేవుని కృపను బట్టి ఒక తబిత దోర్కాకు మరి శిష్యురాలు అనేటటువంటి ఘనత ఆమెకు దక్కిందనమాట. ఆమె గురించి మనం చూసుకున్నట్లయితే ఆమె యొప్పేలో ఉన్నది. మరి భాషాంతరమున తబిత అనేటటువంటి పేరుకు మరి దోర్కా అని అర్థం అన్నమాట. మరి లేడీ ఆమె ఎలాంటి క్రియలు చేస్తూ వచ్చిందంటే దేవుని కొరకు ఎంతగానో సత్క్రియలను చేసినటువంటి మరి స్త్రీగా ఉన్నది. ధర్మ కార్యాలను, సత్క్రియలను బహుగా చేసి ఉండెను. మరి ఆమెకు ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్ను దేవుని యొక్క పరిచర్లో కానివ్వండి, దేవుని యొక్క బిడ్డల కొరకు ఎంతగానో మరి ఉపయోగించినటువంటి స్త్రీగా ఉన్నది. మరి ఆమెకు మరి బట్టలు కుట్టడం, మరి ఆమె చేసినటువంటి పని ఏంటంటే మరి ఎంతో మంది పేదవారికి, విధవరాన్లకు ఆమె మరి బట్టలు కుట్టిస్తూ మరి తను కుట్టినటువంటి అంగీలను, వస్త్రములను చూపిస్తూ తన యొక్క ప్రేమను ఎంతగానో అనేకుల పట్ల చూపించినటువంటి స్త్రీగా ఉన్నది. మరి ఆమె విధవరాన్లు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి ఎంతగానో మరి వస్త్రాలను కుట్టి, అంగీలను కుట్టి మరి ఇస్తూ ఉండేదన్నమాట. నిజంగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్ ఏదైనా కావచ్చు, కేవలం దేవుని యొక్క పరిచర్యనే కాదు కానీ మరి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ని ఇస్తూ ఉంటాడు. అది నిజంగా అది మనము ప్రభు యొక్క పరిచర్యలో నిజంగా వాడబడేటటువంటి విధంగా ఉన్నప్పుడు అది దేవుని యొక్క నామానికి ఎంతగానో మహిమ తెచ్చేదిగా ఉంటుంది. ఈమె మరి అదే పని తను చేస్తూ వచ్చింది దోర్కా. మరి ఎంతగానో తను పుట్టినటువంటి అంగీలను కానివ్వండి, మంచి ఆ యొక్క దాతృత్వ కార్యాలను చేసినటువంటి మరి మంచి అంకిత భావంతో ఉన్నటువంటి స్త్రీగా ఆమె ఉన్నదన్నమాట. మరి ఆ అవసరతలతో ఉన్నటువంటి వారిని నిజంగా ఎవరైనా సహాయం అడిగితే చేయడం అది గొప్ప కాదు కానీ
మరి ఆమె ఏం చేసిందంటే అవసరతలతో అవసరతలలో ఉన్నటువంటి వారిని ఆమె గుర్తించి సహాయం చేసింది. మనమేం చేస్తామంటే ఎవరైనా మనకి హెల్ప్ అడిగినప్పుడు ఏం చేస్తాము? ఒకవేళ మన దగ్గర ఉంటే చేస్తాము. లేదంటే నో అని జెప్తాము. కానీ తబిత అలా కాదు. ఆమె పేదవాళ్ళకి, మరి అందరికి గూడా ఏం చేసిందంటే, వారి యొక్క అవసరతను గుర్తించి ఆమె మరి తను సహాయం చేసినటువంటి స్త్రీగా ఉన్నదనమాట. మరి మంచి దేవుని చేత శిష్యురాలు అనేటటువంటి శిష్యురాలు అని పిలువబడినటువంటి స్త్రీగా మరి ఈ యొక్క తబిత ఉన్నదనమాట. మరి మనం శిష్యులను గనక మనం చూసుకున్నట్లయితే, ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి, శిష్యురాలికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, మొదటగా మరి దేవుని యొక్క మాటను వినేటటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క మాటను వినేటటువంటి వారంగా ఉండాలి. మరి నిజంగా దేవుని యొక్క మాటలను మనము విన్నప్పుడు మరి ఆ యొక్క మరియా, మార్తలను గనక మనం చూసుకున్నట్లయితే, మరియా అయితే ఉత్తమమైనటువంటి దాన్ని ఎంచుకున్నటువంటి స్త్రీగా ఉన్నది. మరి దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చొని ఎంతగానో దేవుని యొక్క మాటలను మరి శ్రద్ధగా వినేటటువంటి స్త్రీగా ఉన్నది. అదే మార్తను గనక మనం చూసుకున్నట్లయితే ఆమె విస్తారమైనటువంటి పనులను పెట్టుకున్నటువంటిదిగా ఉంటున్నది. కానీ మరి దేవుడు అది చూసినప్పుడు దేవుడు ఏమని అన్నాడంటే, మరి మరియా ఉత్తమమైనటువంటి దానిని మరి ఎన్నుకున్నటువంటిదిగా ఉన్నది అని ఎంతగానో సాక్ష్యం పొందుకున్నటువంటి స్త్రీగా మరియా ఉన్నదన్నమాట. నిజంగా మన జీవితాల్లో మనం కూడా మరి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యానికి గానివ్వండి, మరి అంతే ప్రాముఖ్యతను ఇచ్చేటటువంటి వారంగా, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినేటటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అంత మాత్రమే కాదు గాని ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణము మరి మనం నేర్చుకోవాలి. అంతా వచ్చులే నాకంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు. నేను 2, 3 సార్లు బైబిల్‌ని ధ్యానించాను అనేటటువంటి అపోహలో మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదండి. దేవుని యొక్క మాటలను మన లైఫ్ లాంగ్ గూడా మనం ఎంత నేర్చుకున్నా గూడా దేవుని వాక్యం అనేది అది మనకు తక్కువే అనే చెప్పాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంలో క్రొత్తగానే అది మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అనేకుల చేత మనం వినొచ్చు వాక్యాలను. కానీ విన్న ప్రతిసారి గూడా ఏదో ఒక చిన్నది మనము నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, నేర్చుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎన్నో విషయాలను మనకు నేర్పించడానికి ఎంతగానో ఆయన మరి సమర్థుడైనటువంటి దేవుడు, నేర్పించేటటువంటి దేవుడు. మరి అంత మాత్రమే కాదు గాని శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, మరి వెంబడించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం తీసుకున్నట్లయితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నిజంగా మరి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మరి మనం ఆయనను వెంబడించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. నిజంగా నేను దేవుని వెంబడిస్తున్నానని చెప్పడం అంత సులభమే. కానీ మరి వెంబడించేటటువంటి వాళ్ళం ఏ విధంగా దేవుని వెంబడించాలి అంటే, తన శిష్యులను చూసి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకొని మరి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మరి సిలువ అంటే శ్రమలు మరి ఇవి. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మోసినటువంటి సిలువను మనం మొయ్యలేం. కానీ మరి ఈ లోకంలో వచ్చేటటువంటి వాటన్నిటిని కూడా మనము మరి ప్రభు కొరకు ఎదుర్కొనేటటువంటి వారంగా మరి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. మరి ఆయన మన ప్రభు మనల్ని మరి ఏదో బరువైనటువంటి సిలువ ప్రభు మోసినట్లు మనల్ని మొయ్యమనట్లేదు. దానికి మనం అర్హులం కాదు. గాని మరి ఏమంటున్నాడంటే, తన సిలువనెత్తుకొని, మన సిలువను మనం ఎవరికి సిలువ వాళ్ళు ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి, ఈ పాప లోకంలో మనం ఉంటున్నాం. దేవునికి అంగీకారంగా మరి ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడాలంటే
మరి మనము మన సిలువనెత్తుకొని మనము ప్రభువును వెంబడించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. నేను నిజంగా దేవుని వెంబడిస్తున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళు ఏంటంటే ఆహ్, మరి ఇంకొక చోట ఉంటుంది. ఏమనంటే మరి తన యొక్క తల్లినైనను, తండ్రినైనను నా కొరకు మరి విడిచిపెట్టిన వాడు మరి నాకు పాత్రుడు కాడు అని గూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందనమాట. కాబట్టి ప్రభు కొరకు మరి వేటినైతే వదిలిపెట్టాలో వాటిని మనము వదిలిపెట్టినప్పుడు నిజంగా మరి మనము ఆయన యొక్క శిష్యులముగా ఉంటాము. కానీ మరి అదే లూకాసు వార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 26వ వచనంలో లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనంలో అయితే అతడు 26వ వచనం దాసులలో ఒకనిని పిలిచి ఇవి ఏమిటి అని అడగగా ఆ దాసునితో లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనము బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళినప్పుడు ఆయన వారి తట్టుకు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఇక్కడ కూడా లూకాసు వార్తలో కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. నా శిష్యుడు వారిని వదిలిపెట్టండి, ద్వేషించండి అంటే ప్రభు కంటే ప్రాముఖ్యత వారికి ఇవ్వకూడదు అని ఇక్కడ అర్థం అన్నమాట. కాబట్టి మన ప్రాణాన్ని కూడా మనం ప్రేమించేటటువంటి వారంగా ఉండకూడదు. చాలా మందికి నిజంగా మరి దేవుని నమ్మినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా మరి చాలా ప్రాణం విషయంలో కూడా మరి ఎంతగానో భయాన్ని కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ మనం ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టినా కూడా మరి దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము అనేటటువంటి ఆ యొక్క నిశ్చయత మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అంత మరి ఆ విధంగా ఉన్నప్పుడు మరి నిజంగా మనము మన ప్రాణం విషయంలో మనం ఏమాత్రం కూడా భయపడేటటువంటి వారంగా ఉండము. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని కూడా మరి ప్రేమించేటటువంటి వారంగా ఉండకూడదు. మరి దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి శిష్యులంగా ఉండాలంటే నిజంగా మరి ఈ యొక్క అర్హతలను మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అంత మాత్రమే కాదు గాని అనుకరించేటటువంటి వారంగా ఉండాలి. ఇమిటేషన్ చాలా మంది ఏం చేస్తుంటారు, మనుషులను అనుకరించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మనుషులను ఎంతగానో రోల్ మోడల్ గా పెట్టుకునేటటువంటి వారుగా ఉంటారు. మన యొక్క రోల్ మోడల్ ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మనకు రోల్ మోడల్ గా ఉండాలి. మరి ఏంటంటే మరి ఆ అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన ఎంత ఖచ్చితంగా అంత నిశ్చేతగా తను ఏ విధంగా చెప్పగలిగిండు అంటే, తను ఎంత ధైర్యంగా చెప్పగలిగిండు అంటే ఆయన అలాంటి జీవితాన్ని జీవించిండు కాబట్టే అంత ధైర్యంగా చెప్పగలిగిండు. కాబట్టి ఈ దినాన మనము నిజంగా మరి ఆయనను పోలినటువంటి జీవితం, ఆయన బిడలమైనటువంటి మనము, ఆయన శిష్యులమైనటువంటి మరి విశ్వాసులంగా ఉంటే మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు కానీ ఆయన శిష్యులంగా మనం ఉండాలి. నిజంగా మరి ఆయన శిష్యులంగా మరి నిజంగా ఆయనను పోలినటువంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వారంగా ఉంటున్నామా? మరి ఆయన ఈ యొక్క దినదినం మనకి వాక్యం ఎందుకు, ప్రతి దినము మనం ఎందుకు ఈ విధంగా కూడుకోవాలి, ఆయన సారూప్యంలోనికి మార్చబడడం కొరకే మనకు దినము ఈ యొక్క మరి జూమ్ కానివ్వండి, ఇంకేదైనా మరి సంఘ పరిచర్యలు కానివ్వండి, మరి ఈ యొక్క సావాసాలు అన్ని దేనికంటే అనుదినము ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడడానికే. దినదినము మనము దేవునిలో మనము నిజంగా దేవుడు మనల్ని సజీవంగా ఉంచుతున్నాడు అంటే మరి ఇంకా మనము ఏంటో ఇంకా మనం ఆయన సారూప్యంలోనికి మార్చబడడం కొరకే, సరి చేసుకోవడం కొరకే. మరి అప్పటిదాకా దేవుడు మనల్ని ఈ లోకంలో మనల్ని ఉంచేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క సరి చేసుకునేటటువంటి మనసు కలిగి ఆయన సారూప్యంలోనికి మార్చబడేటట్టు అంతవరకు కూడా మనం ఎంతగానో ఈ లోకంలో మనల్ని మరి దేవుడు ఉంచుతాడు. కాబట్టి మరి దేవుణ్ణి మరి అనుకరించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి
జాలి గానివ్వండి, ఆయన ఎలాంటి మరి అయితే లోకంలో చూపిస్తూ వచ్చాడో క్షమించడం గానివ్వండి, ప్రేమించడం గానివ్వండి, సహనం, ఓర్పు గానివ్వండి, ఇవన్నీ ప్రభువు కలిగున్నటువంటి గుణాలను మనము దినదినము గూడా మనం ఏం చేయాలంటే వాటిని అభ్యసించేటటువంటి వారంగా, అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. పౌలు భక్తుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు కాబట్టి, మరి ఇంకా ఆయన పోలికలోనికి మనము మరి మార్చబడాలి అంటే మనము ఇంకా వేటిలోనో మరి ఇంక మనము తక్కువ ఉన్నాం కాబట్టే దేవుడు మనల్ని బ్రతికిస్తూ వస్తున్నాడు, సజీవంగా ఉంచుతూ ఉన్నాడు. నిజంగా ఏ మాత్రం కూడా గ్యారంటీ లేనటువంటి మన బ్రతుకులకు ఏ మాత్రం కూడా గ్యారంటీ ఉందా అంటే ఏ మాత్రం కూడా లేదు. ఉదయం లేచినప్పటి నుంచి మరి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మరి నిజంగా మరి మన దినం మరి ఇంకా దేవునిలో మనము బలపడి, స్థిరపడి మరి ఆయన పోలికలో జీవించేటటువంటి వారంగా ఉండాలి. శిష్యులుగా ఉండాల్సినటువంటి లక్షణాలు మొదటగా నేర్చుకోవాలి. మరి ఆయన పాదముల యొద్ద మరియ ఏ విధంగా ఉండి నేర్చుకున్నదో, మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చిందో, మరి మనం కూడా అలాంటి మరి గుణాన్ని మనం కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. వెంబడించేటటువంటి వారంగా ఉండాలి. మన సిలువను మనం ఎత్తుకొని మరి ప్రభు కొరకు మరి మనము ప్రభువుని వెంబడించేటటువంటి వారంగా ఉండాలి. ప్రభు కంటే దేనికి ఎక్కువ ప్రథమ స్థానాన్ని మనం మన జీవితంలో ఇవ్వకూడదు. అదే విధంగా అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో అలాంటి గుణాలను మనము మన జీవితాల్లో కలిగి ఉండి మనమే ఒక పత్రికలంగా ఉన్నప్పుడు అది దేవుని యొక్క నామానికి మన ద్వారా ఎంతగానో మహిమ కలుగుతుంది. ఇక్కడ తబితను మనం తీసుకున్నట్లయితే ఆమె ఎంతగానో మరి ఎన్నో ధర్మ కార్యాలను, సత్క్రియలను చేసినటువంటి ఒక శిష్యురాలుగా ఉన్నది కాబట్టి, శిష్యులను కామన్ గా మనం చూసాం కానీ శిష్యురాలు అనేటటువంటి మాటను మాత్రం బైబిల్ గ్రంథంలో తబితకు మాత్రమే మనము చూసేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మరి అలాంటి సత్క్రియలను చేస్తూ దేవుని కొరకు మనల్ని మనం ఎంతగానో సిద్ధపరచుకుంటూ నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు అది మన జీవితాలకు ఎంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మరి ఇటు వాక్యాన్ని దేవుడు మన వెంకటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.